హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మరి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ప్రశ్నలు కాస్త ఆలోచనాత్మకంగా ఉన్నాయి, పిల్లల దృష్ట్యా కాస్త డిఫికల్ట్ అయినప్పటికీ ఇలాంటి ప్రశ్నలు మనము సాల్వ్ చేసినట్టయితే మంచి ఆలోచన పెంపొందించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు మరి వీటి యొక్క సొల్యూషన్స్ మనము 1 by 1 తెలుసుకుందాం. చూడండి, 7th క్లాస్ మ్యాథమెటిక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, దీన్నే CBA 1 అని క్రితం అనేవాళ్ళు. ఇది ఇందులో మొట్టమొదటి ప్రశ్న చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇక్కడ క్వశ్చన్ బాగా చూడాలి. నాట్ సాటిస్ఫైడ్ బై ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అని కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు మనకి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, క్లోజర్ అండర్ అడిషన్. క్లోజర్ అంటే మరి 2 ఇంటీజర్స్ తీసుకుంటాం, వాటిని అడిషన్ చేస్తే వచ్చిన సమ్ కూడా ఇంటీజర్ అయితే అదేమవుతుంది, క్లోజర్ అవుతుంది. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ 1, 2 ఆర్ ఇంటీజర్స్. ఈ రెండు అడిషన్స్ తీసామనుకోండి, 1 + 2 ఈజ్ ఆల్సో ఇంటీజర్. సో 1 ఈజ్ ఇంటీజర్, 2 ఈజ్ ఇంటీజర్, 3 ఈజ్ ఆల్సో ఇంటీజర్. ఇదేమవుతుంది, క్లోజర్ అండర్ అడిషన్ అవుతుంది. ఇట్ ఈస్ ట్రూ. నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఏదైతే సాటిస్ఫై చేయదో అది మాత్రమే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్లోజర్ అండర్ సబ్స్ట్రాక్షన్ అన్నాడు. సేమ్ ఇవే తీసుకుందాం. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ 1 - 2, 1 ఈజ్ ఇంటీజర్, 2 ఈజ్ ఇంటీజర్, వాటి మధ్య డిఫరెన్స్ ఈజ్ -1. దిస్ ఈజ్ ఆల్సో ఇంటీజర్. ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. తర్వాత అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్. అసోసియేటివ్ అంటే 3 ఇంటీజర్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 తీసుకుందాం. అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్ అంటే ఇంటూ వేద్దాం. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. చూడండి ఎంత వస్తుంది మనకు, 1 × 2 × 3 = 6, 6 × 1 = 6. అలాగే అసోసియేటివ్ అంటే ఎనీ 2 నెంబర్స్. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేద్దాం. 1 × 2 × 3, 1 × 2 = 2 × 3, 2 × 3 = 6. సో సేమ్ వస్తుంది. సో ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆటోమేటికలీ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, కమ్యూటేటివ్ అండర్ డివిజన్ అన్నాడు. కమ్యూటేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 and 2 చూద్దాం. 1 / 2. 1 / 2 అంటే ఏం రాస్తాము, 1/2 అని రాస్తాం. 1/2. అలాగే కమ్యూటేటివ్ అంటే ఏం చేయాలా, రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ రావాలి. అంటే 2 / 1, 2 / అంటే 2/1 విచ్ ఈస్ 2. ఈ రెండు ఒకటేనా, 1/2 and 2 ఆర్ సేమ్. నో. సో దిస్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ అండర్ డివిజన్. సో నాట్ సాటిస్ఫైడ్ అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. See, a book has 240 pages. Sarah has read 2/5. 2/5 part of the book. 2/5 part చదివేసింది సారా. How many pages are left for her to read? ఇంకా ఎన్ని చదవాలి? 2/3 చదివేసిందంటే ఇంకా ఎంత చదవాలా, 3/5 చదవాలా. సో 3/5 ఆఫ్ ఎన్ని పేజెస్, 240 పేజెస్. సో క్యాన్సిలేషన్ చేస్తే దెన్ 5 1 ఈజ్ 5 4 = 20. సో 44, 5 8 = 40. సో 48 3s are. See what is 48 3s are? 3 8 = 24, 3 4 = 12 + 2 44. సో ఇంకా చదవాల్సిన పేజెస్ ఎన్ని అంటే సి, ఆప్షన్ సి, దట్ ఈస్ 144. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ద కాస్ట్ ఆఫ్ 1 liter ఆఫ్ పెట్రోల్ ఈజ్ హౌ మచ్? 108.06 అంటే 108 రూపీస్ 6 పైసలు అర్థం అనమాట. సి వాట్ ఈస్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ 1000 liters ఆఫ్ పెట్రోల్స్. అలాంటి పెట్రోల్ 1000 liters తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అంటున్నారు అనమాట. సో 108.06 × 1000తో మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, 1 2. ఈ రెండు క్యాన్సిల్ చేసుకోండి. ఇంకొక ఎక్స్ట్రా 0 ఉంది, ఇది వచ్చి దీని పక్కన చేరుతుంది. దట్ ఈజ్ ఇలా యాజ్ ఇట్ ఈస్గా పాయింట్ రిమూవ్ చేసి రాసేయండి. ఇంకా బ్యాలెన్స్ 0 ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది అనమాట. సో హౌ మచ్? దిస్ విల్ బి అబౌట్ 1,08,000
1060 rupees. So option C is right answer for this question. Now let's see question number 4. See here, Rahul has 4 1/2 liters of paint. Rahul enta paint unta దగ్గర 4.5 liters of paint and wishes to transfer it to smaller bottles. చిన్న బాటిల్స్ లైక్ దాన్ని షిఫ్ట్ చేయాలనుకున్నాడు. ఈచ్ విత్ ఏ కెపాసిటీ ఆఫ్ 3/4 liters. చిన్న బాటిల్స్ యొక్క కెపాసిటీ ఎంత? 3/4 liters. హౌ మెనీ బాటిల్స్ విల్ హీ నీడెడ్ అంటున్నారు అనమాట. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది అనుకుందాం. ఇది తన దగ్గర ఉన్నటువంటి 4.5 liter పెయింట్. ఇది స్మాల్ బాటిల్స్ లైక్ షిఫ్ట్ చేయాలి. ఎలా ఎన్ని బాటిల్స్ తెలియదు మనకు. సో అండ్ సో ఒక్కొక్క దాని యొక్క కెపాసిటీ వచ్చేసి 3/4. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, డివిజన్ చేస్తున్నాం. అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, పంచుతున్నాం అంటే డివిజన్ చేయాలి. సో 4.5ని మనం 3/4తో డివిజన్ చేస్తే సరిపోతుంది. సో 4.5 డివైడెడ్ బై 3/4. చూడండి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకుందాం. 4 2 are 8, 8 plus 1 9, that is 9/2. Divided by this is into rasta. 3/4 will be 4/3. Then 3 3s are gets cancelled, 2 2s are gets cancelled, 3 2s are how much? 6. So option D is right answer. Now let's see question number 5. If x is -2, y is 4, what do you get if the sum of x plus y is subtracted from their product? xy యొక్క సమ్ని మనము సబ్స్ట్రాక్షన్ చేయాలి. దేనిలో నుంచి? వాటి యొక్క ప్రోడక్ట్లో నుంచి. అంటే ఫస్ట్ ప్రోడక్ట్ రాసుకుంటాం, దట్ ఈజ్ x ఇంటూ y. ఇది కనుక్కోవాలి. దీంట్లో నుంచి మనం ఏం సబ్స్ట్రాక్షన్ చేయాలా? x ప్లస్ వైని సబ్స్ట్రాక్షన్ చేయాలి. చూడండి x ఇంటూ y అంటే -2 ఇంటూ 4, -2 ఇంటూ 4 మైనస్ x ప్లస్ y, దట్ ఈజ్ -2 ప్లస్ 4. చూడండి -2 ప్లస్ ఇంటూ 4 అంటే ఏమవుతుంది? -8 -2 plus 4 becomes what? It is +2. So -8 -2 is what? It is -10. So option A is right answer. So option A correct answer. Then next చూడండి, question number 6. చూడండి, during the winter season the temperature at night drops below freezing point. One night the temperature at 8 p.m. was -2 degrees centigrade. If the temperature decreases by 1 degree centigrade everywhere, ప్రతి గంటకు 1 డిగ్రీ తగ్గిపోతుంది. వాట్ విల్ బి ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్? అర్ధరాత్రి. మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి కదా, 12 గంటలకు ఎంత టెంపరేచర్ ఉంటుంది అంటున్నారు. చూడండి, అట్ 8 p.m. వచ్చేసి టెంపరేచర్ ఎంత ఉంది? ఇట్ ఈజ్ -2 degree centigrade. ఫర్ ఎవ్రీ అవర్ ఇట్ ఈస్ డిక్రీజెస్ బై 1 degree. 1 degree తగ్గిపోతుంది. అంటే -2 కన్నా ఒకటి డిక్రీజ్ ఏంటంటే -3 degrees. ఎన్ని గంటలకు? 9 p.m.కు -3 degrees, 10 p.m. -4 degrees, 11 p.m. -5 degree centigrade. At midnight 12 p.m. at midnight it would be -6 degree centigrade. So what will be the temperature at midnight? Ante -6 degree centigrade. So option D is right answer. Next question చూద్దాం. Question number 7. See, in a box there are 100 chocolates. 100 chocolates ఉన్నాయి ఒక బాక్స్లో. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 100 చాక్లెట్స్ ఉన్నాయి. రాహుల్ టేక్స్ 2/5. ఇందులో నుంచి రాహుల్ ఎన్ని తీసుకున్నాడు? 2/5 తీసుకున్నాడు. అంటే ప్రతి 5 చాక్లెట్స్కు 2 చాక్లెట్స్ తీసుకున్నాడు అనమాట. అంటే 100లో ఎన్ని 5s ఉన్నాయో అన్ని 2s తీసుకోవడం జరిగింది. ఇఫ్ ద చాక్లెట్ అండ్
Anjali takes 2/3 of the remaining chocolates. మిగిలిండే వాటిలో నుంచి 2/3 తీసుకుంది అనమాట. అంటే రాహుల్ ఎన్ని చాక్లెట్స్ తీసుకుంటాడు చూడండి, 100లో 2/5 అంటే రాహుల్ టేక్స్ హౌ మెనీ 100 ఆఫ్ 2/5. సో క్యాన్సిలేషన్ చేస్తే 5 is 520s. సో 22s are 40 చాక్లెట్స్ రాహుల్ తీసుకుంటాడు. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి ఇంకా 60. అందులో అంజలి ఎన్ని తీసుకుంది, అంజలి టేక్స్ 2/3 ఆఫ్ ద రిమైనింగ్. అంటే 40 అయిపోతే ఇంకా 60 ఉంటాయి కదా, 60 into 2/3. సో 3 is 320s. 22s are 40 చాక్లెట్స్. అంజలి కూడా 40 చాక్లెట్స్ తీసుకుంది అనమాట. See then which of the following statement is true? ఇందులో ఏది కరెక్ట్ అంటున్నారు చూడండి. రాహుల్ గాట్ మోర్ చాక్లెట్స్ దాన్ అంజలి, కాదు. ఇద్దరికి ఈక్వల్ వచ్చాయి కదా, ఈక్వల్ ఎక్కిచ్చారు చూడండి, ఇది కూడా కాదు. రాహుల్ అండ్ అంజలి గాట్ an equal number of chocolates. This is the correct answer. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలి, క్వశ్చన్ మనం బాగా చదవాలి. మరి పిల్లలు మీరు రీడింగ్ ఎబిలిటీని బాగా పెంచుకోండి, చదివి అర్థం చేసుకోవడం తెలుసుకోండి. ఆ విధంగా మనము ఏ సబ్జెక్టులో అయినా కూడా సులభంగా మన మార్కులు గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. సి ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు చూడండి, -267 మైనస్ ఆఫ్ -276 -15. ఈ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ యొక్క వాల్యూ కనుక్కుందాం. -267 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, 276 -15 ఎంత అవుతుంది చూడండి. ఈ -267 ప్లస్ 276, మరి 276లో 267 సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ గెట్ హౌ మచ్ 9 +9 అవుతుంది. -15 9 -15 ఎంత -6. అంటే లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ వచ్చేసి మనకు ఎంత వచ్చింది, LHS ఈజ్ -6. ఇక్కడ కూడా మనకు -6 రావాలంటే ఇక్కడ ఈ బ్లాంక్లో ఏముండాలి అని క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ ఏమున్నది, ఏముంది -2 -1, ఇక్కడ దాకా -3 అవుతుంది. ఇదంతా -6 కావాలంటే దిస్ క్వశ్చన్ మార్క్ విల్ బి దిస్ ఈజ్ ఆల్సో -3, ఎందుకంటే -3 ప్లస్ -3 గివ్స్ వాట్, ఇట్ ఈస్ -6 విచ్ ఈస్ యూ హ్యావ్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఆప్షన్ ప్లేస్లో మనకు బ్లాంక్ ప్లేస్లో ఏముండాలంటే -3. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి నెక్స్ట్ 8th అయిపోయింది. 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ నంబర్ లైన్ ఇచ్చారు మనకు. కేర్ఫుల్లీ లుక్ అట్ ది అబోవ్ నెంబర్ లైన్. ఓకే చూస్తాం. సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్ ఇండికేట్స్ ది మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ ఆన్ ది నెంబర్ లైన్. దీనిపైన మనకు పర్ఫామ్ చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా సూటబుల్లో ఆప్షన్ ఏదవుతుంది అంటున్నారు అనమాట. చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 2 దగ్గర ఇది స్టార్ట్ అయింది. యారో మార్క్ చూడండి ఇట్లా వచ్చింది, ఈ డైరెక్షన్లో వచ్చింది. 2 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తున్నాము అంటే మనం ఏం చేస్తాం అన్నట్టు, సబ్స్ట్రాక్షన్ అన్న చేస్తుండాలా, లేదంటే నెగిటివ్ నెంబర్నన్నా అడిషన్ చేస్తుండాలా. సో ఇక్కడ నుంచి ఎన్ని స్టెప్స్ వచ్చాయి చూడండి, 1 2 3 4 స్టెప్స్ వచ్చాం. కాబట్టి దీన్ని 2 - 4 అని రాయొచ్చు, లేదంటే 2 + -4 అని రాయొచ్చు. రెండిట్లో ఏది ఉన్నా కూడా ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూడండి దీనికి సూటబుల్ ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ సి. సో ఆన్సర్ విల్ బి సి ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ లాస్ట్ వన్, 10th one. Which of the following expression is not equal to 0? ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, దీంట్లో ఏది 0 కాదు అంటున్నారు అనమాట. చూడండి ఫస్ట్ వన్ చూద్దాం. 3 × 0 ఏమవుతుంది, 0. 0 + 0 is 0. నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఇది 0 అవుతుంది, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సి చూద్దాం. 3 - 0 3. 3 × 0 is what? It is also 0. ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ బి చూద్దాం. 0 × 3 is 0. 0 - 0 is 0. ఇది కూడా ఆన్సర్ కాదు. మిగిలిండేది డి కాబట్టి ఆటోమేటిక్గా అది కరెక్ట్ అయి ఉంటుంది. చూద్దాం. 0 - 3 అంటే -3 + 0, ఇక్కడ +0 కాబట్టి ఏమవుతుంది, ఇది -3 నాట్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ విధంగా వీటి యొక్క మనము సొల్యూషన్ చెప్పుకోవచ్చు. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసి నిదానంగా చేయగలిగితే ఇలాంటి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్స్లో కూడా మీరు బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే, ఇది ఉపయోగమని మీరు భావిస్తే, మరి నెక్స్ట్ 11 to 15 కూడా మీకు అవసరమైతే
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించి కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. మరి నెక్స్ట్ వీడియోలో 8th క్లాస్కి సంబంధించి సెక్షన్ 8లో ఉన్నటువంటి బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ పిల్లలు. బాయ్.